ఉత్పత్త్యార్థాలు కమలాకరం కమలాలకు ఆకారమైనది కొలను. తటాకం జలంచే నిండినది చెరువు. పద్మాకరం పద్మాలకు నెలవైనది కొలను. వసుధ వసువును ధరించినది భూమి. రమానాథుడు రమ లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు. పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం. అంధకారం చూపును పనిచేయకుండా చేయునది చీకటి. కామారి మన్మధుని శత్రువు శివుడు. కైమోడ్పు చేతులు జోడించి చేయునది నమస్కారము. పక్షి పక్షములు కలది పక్షి. పయోనిధి పయస్సుకు నీటికి నిధి సముద్రం. పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు పురంలో నివసించువారు ప్రజలు. వేత్త బాగా తెలిసినవాడు జ్ఞాని. సంయమి యమ నియమాదులను పాటించువాడు ఋషి. సైరికుడు శిరముతో నేలను దున్నువాడు రైతు. సోమార్ధదారుడు చంద్రవంకను శిరస్సును ధరించువాడు శివుడు. హాలికుడు హలముతో నేలను దున్నువాడు రైతు. అచ్యుతుడు నాశనం లేనివాడు విష్ణువు. అదృష్టం చూడబడనిది భాగ్యం. అసూయ గుణములయందు దోషారోపణ చేయుట. అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి. అక్షరం నాశనం పొందనిది. ఇతిహాసం పూర్వరాజుల చరిత్రం కలది. రామాయణం భారతం ఇతిహాసాలు. ఇతి ప్లస్ హా ప్లస్ అసిత్ ఇతిహాస. కకోదరం వంకరలు తిరిగే పొట్ట కలది పాము. కాలుడు ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు. గురువు అజ్ఞానమనే అంధకారమును భేదించువాడు. జలది జలములు దీనిచే ధరింపబడును సముద్రం. జ్వాల జ్వలించునది మండునది అగ్నిశిఖ. ధర్మతనజుడు యమధర్మరాజు వరం వల్ల జన్మించినవాడు ధర్మరాజు. ద్వాంక్షము మాంసమును కాంక్షించుచున్నది కాకి. ధేనువు దూడకు పాలు గుడుపు ఆవు. నృపాలుడు నరులను పాలించేవాడు రాజు. పాంచాస్యము విస్తీర్ణమైన ముఖం కలది సింహము. పాషాండు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రములను వాడుకునేవాడు. బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించుచున్నది కాకి. భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు. మనువు సంతతికి చెందినవారు. మున్నీరు సృష్టి ఆది నుండి ఉన్న నీరు సముద్రం. రూపాయి రౌష్యం నుండి వచ్చిన నాణెం, వెండి నుంచి వచ్చిన నాణెం. వసుమతి బంగారమును గర్భమందు గలది. భూమి విషపు మేతరి. హాలాహలమును విషమును మింగినవాడు శివుడు. సింహాసనము సింహాకృతి కలిగిన రాజపీఠము. సహోదరులు తోడబుట్టినవారు అన్నదమ్ములు. సాగరం సాగరులచే త్రవ్వబడినది సముద్రం. హృదయం హరింపబడినది. అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు. గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు. ఉపాధ్యాయుడు. జలది జలములు దీనినే ధరింపబడును సముద్రం. త్రివిక్రముడు 3 అడుగులచే ముల్లోకములను కొలిచినవాడు విష్ణువు. నీరజభావుడు విష్ణువు నాభికమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. పారశార్యుడు పరశురామ మహర్షి కుమారుడు వ్యాసుడు. భగీరథునిచే తీసుకుని రాబడినది గంగ. విశ్వంబరుడు విశ్వమును భరించేవాడు విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు. వేదవ్యాసుడు వేదములను విభజించినవాడు పరశురాముడు. భాషించునది